అప్పుడే సూర్యాని వెతుక్కుంటూ మీరొచ్చారు. ఒంటరిగా రమ్మన్నారు. ఇక్కడ నా సూర్యాని మళ్ళీ నా నుంచి దూరం చేస్తారోనన్న భయంతోనే దర్గాలో మిమ్మల్ని చంపడానికి ట్రై చేశాను. నా సూర్యతో సంతోషంగా బతకాలని ఆశపడ్డాను. నేను కలలు కన్న జీవితాన్ని నిజం చేయడానికి ప్రయత్నించాను. వదలే, నా సూర్యతో నన్ను బతకనివ్వు ప్లీజ్. పోయింది, దీన్ని వదలను. నీకేం కాదు. పాపం రా నేహ, నా ఫ్రెండ్స్ ఈ తప్పు చిక్కుడు ఇరుక్కుపోయారు. నువ్వు అనుకుంటే వాళ్ళని కాపాడగలవు నేహ. నేహ సగా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ముందు అన్నయ్యతో జరిగింది చెప్పు సగా. హలో రేయ్, ప్రియా బాడీ బీచ్ లో దొరికిందట. స్పాట్కి వచ్చేసామన్నా. వాళ్ళని వదిలేసేయండి అన్నా. వదిలే. ఇప్పుడు వాళ్ళని పరిగెత్తమన్నా. నీ ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళ గురించి ఆలోచించేంత టైం లేదు నీకు. వాళ్ళు చావకూడదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారన్నా? ఎందుకు చావలేదా అని బాధపడాలి. ఎగిసినదే సరసల మరిగిన మమకారం, అంతు చూసే ఆయుధమై మరి ఒంటరి సైన్యమై దేహమే పోరాడుతోంది ఎగిసినదే సరసల మరిగిన మమకారం, అంతు చూసే ఆయుధమై మరిచెను కనికారం. సగా, మీరు పారిపోండి. అన్నా చెప్పేది వినన్నా. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాడిని లోపలికి తీసుకుపో.
ఆ తలుపు బద్దలు కొట్టండి రా. ఇప్పుడైనా నేను చెప్పేది వినరా? దీనంతటికి కారణం ఆ తలుపు పగలగొట్రా. వాళ్ళ జోలికెళ్తే చంపేస్తా. లేనే లేడు ఇలాలోనే లేడు నేస్తం లాంటి నేస్తం లేడు ఏ కీడైనా ఎదిరేస్తాడు ప్రాణాలైదు పణమంటాడు దీనితో ఎవరికి సంబంధం లేదురా. అన్ని తప్పులు చేసింది నేనేరా. అన్ని సమస్యలకి నేనే కారణం. రెస్టారెంట్ లో నేనే మీ అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేసింది. శివ ఊరుకోరా. మీ అమ్మాయికి అలా జరగడానికి కారణం నేనే. వాడే చేయకండి సార్, వాడికే తెలియదు సార్. వాడే ఏమైనా చేసుకోండి, నా ఫ్రెండ్స్ మాత్రం వదిలేయండి సార్. వినపట్టం లేదా? నేనే ఆ తప్పు. అంటే మాకు భయం లేదు, కానీ మేము చెయ్యని తప్పుని చేసామని నిందతో చావడానికి సిద్ధంగా లేవు. జరిగిందేంటో తెలిసిన అది నిరూపించలేని పరిస్థితి నాది. అది వివరించితే నమ్మలేని స్థితి మీది. ఒక్క నిమిషం, ఒకే ఒక నిమిషం తండ్రిగా కాకుండా ఒక మనిషిలాగా ఆలోచించి ప్లీజ్. మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత కూడా తప్పు చేసింది మేమే అనుకుంటే మీ ఇష్టం. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నానా, నా మనసు మారేలోగా ఇక్కడి నుంచి పొండి. ఒకరి ప్రాణాలు కాపాడడం కోసం మీ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ మీరు నా బిడ్డ చావుకి కారణమై ఉండర్రా.
తొందరపడి నోరు జారడం వల్ల వీళ్ళలాగే ఎందరి జీవితాలో కష్టాల పాలయ్యాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదన్నారు. అందుకే